హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్యాడింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోస్లో మార్జిన్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. మార్జిన్ అంటే ఏం నేర్చుకున్నాం? బార్డర్ అవుట్ సైడ్ ఉన్న స్పేస్ అని నేర్చుకున్నాం కదా. ఇది ప్యాడింగ్ అంటే ఏంటంటే బార్డర్ ఇన్సైడ్ ఉన్న స్పేస్ అని అర్థం. అంటే కంటెంట్ అవుట్ సైడ్, బార్డర్ ఇన్సైడ్, ఆ స్పేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఫైల్ చూసినట్లయితే ఫస్ట్ ప్యాడింగ్ చూడండి. ప్యాడింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే, ప్యాడింగ్ టాప్ అంటే టాప్ సైడ్లో ఉన్న స్పేస్ అని అర్థం. ప్యాడింగ్ రైట్ అంటే ప్యాడింగ్ అంటే బార్డర్ ఇన్సైడ్ రైట్ సైడ్లో స్పేస్ కావాలని అర్థం అనమాట. సో బాటమ్ లెఫ్ట్, మళ్ళీ షార్ట్ హ్యాండ్ అంటే ఏంటో నేర్చుకుందాం గాయస్. ఇక్కడ ఫైల్ మీరు చూసినట్లయితే చూడండి, డాక్ టైప్ అని తీసుకున్నా. ఇది మనం ప్రీవియస్ క్లాస్లో తీసుకున్న ఫైలే. టైటిల్లో ఇంట్రడక్షన్ టు జావా స్క్రిప్ట్ అని, హెడ్డింగ్ ట్యాగ్ వెల్కమ్ టు జావా స్క్రిప్ట్ అని తీసుకున్నా. సో ఒకసారి దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని ఓపెన్ చేసినట్లయితే చూడండి, హెడ్డింగ్ ట్యాగ్ ఒకటి వచ్చింది, కొద్దిగా మ్యాటర్ అనేది వచ్చింది అనమాట. ఏది జావా స్క్రిప్ట్ అని. సో ఓకే, ఫస్ట్ మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దీన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? .exp. ఎందుకు అంటే ఇది క్లాస్ అనేది ఏమి ఇచ్చామంటే exp అనే నేమ్ ఇచ్చామన్నమాట. సో క్లాస్ని ఎలా సెలెక్ట్ చేస్తాం? డాట్తో సెలెక్ట్ చేస్తాం. సో దానివల్ల .exp అని ఇచ్చాను. ఓకేనా. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే బార్డర్ క్రియేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాస్లో బార్డర్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో నేను 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్లో బార్డర్ రావాలి అని క్రియేట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇది దేనికి బార్డర్ వస్తుంది అంటే ఈ పారాగ్రాఫ్కి బార్డర్ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే ఈ బార్డర్ ఇన్సైడ్లో కొద్దిగా స్పేస్ అనేది డిఫాల్ట్గా రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ప్యాడింగ్ అంటే ఏంటంటే ఈ బార్డర్ ఇన్సైడ్లో స్పేస్ అని అర్థం. ఈ బార్డర్ ఇన్సైడ్లో మనకి స్పేస్ ఎంత కావాలి అని ఈ ప్యాడింగ్లో ఇవ్వచ్చు అనమాట. గైస్ చూడండి, ఇక్కడ సెమికాల్ మిస్ చేసిన. ఓకేనా. ప్యాడింగ్ అంటే ఏంటి? బార్డర్ ఇన్సైడ్, కంటెంట్ అవుట్ సైడ్. ఓకేనా. స్పేస్. ఫస్ట్ మనం ప్యాడింగ్ టాప్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ప్యాడింగ్ టాప్ వచ్చి ఒక 100 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఇది ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో గైస్ చూసారా, ఇక్కడ 100 పిక్సెల్స్ స్పేస్ అనేది రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం ప్యాడింగ్ టాప్ అయింది కదా, ప్యాడింగ్ రైట్ అంటే ఏదో నేర్చుకున్నాం. ఈ రైట్ సైడ్ 100 పిక్సెల్స్ అనేది రావడం జరిగిందనమాట. ఈ రైట్ సైడ్ 100 పిక్సెల్స్ స్పేస్ అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు మనం బాటమ్ అంటే ఇంకేముంది, కింద స్పేస్ అనేది రావడం జరుగుతుంది. సో కింద 100 పిక్సెల్స్ స్పేస్ అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు మనం లెఫ్ట్ స్పేస్ అనేది ఎలా ఇస్తారు? లెఫ్ట్ స్పేస్. సో లెఫ్ట్ సైడ్ స్పేస్ అనేది రావడం జరిగింది. సో ప్యాడింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు షార్ట్ హ్యాండ్ ప్యాడింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. ఫస్ట్ టాప్ డిఫాల్ట్గా టాప్లో ఉంటుంది, అది మనకు తెలుసు. టాప్ వచ్చి 100 పిక్సెల్ ఇస్తున్నా. నెక్స్ట్ ఏ వాల్యూ ఉంటుంది? రైట్ అనమాట. ఓకేనా. రైట్ వచ్చి ఒక 40 పిక్సెల్స్ ఇస్తున్నా. మళ్ళీ బాటమ్ వచ్చి 100 పిక్సెల్స్ ఇస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ రైట్ వచ్చి 40 పిక్సెల్స్ ఇస్తున్నాం స్పేస్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. సో గైస్ చూసారా, టాప్ వచ్చి 100 పిక్సెల్స్ స్పేస్ అనేది రావడం జరిగింది. రైట్ వచ్చి 40 పిక్సెల్స్ స్పేస్ రావడం జరిగింది. బాటమ్ మళ్ళీ 100 పిక్సెల్స్ స్పేస్ రావడం జరిగింది. లెఫ్ట్ వచ్చి 40 పిక్సెల్స్ స్పేస్ రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు 2 వాల్యూస్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. 2 వాల్యూస్ అంటే ఏమర్థం? ఫస్ట్ వాల్యూ అనేది టాప్ బాటమ్ అని అర్థం. సెకండ్ వాల్యూ అనేది రైట్ అండ్ లెఫ్ట్ వాల్యూస్ అని అర్థం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు టాప్ బాటమ్ సేమ్ యాస్టీజ్ ఎలా ఉందో అలానే ఉంటుంది. టాప్ బాటమ్ 100 పిక్సెల్స్, రైట్ అండ్ లెఫ్ట్ 40 పిక్సెల్స్ రావడం జరిగింది అనమాట. గైస్ ప్యాడింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇంకా నీట్గా అర్థం అవడం కోసం ఒక చిన్న మార్జిన్కి ప్యాడింగ్కి డిఫరెన్స్ లా చెప్తాను.
మార్జిన్ 20 పిక్సెల్స్, టాప్ ఒక 20 పిక్సెల్స్, గైస్ టాప్ అండ్ బాటమ్ వచ్చి 20 పిక్సెల్స్ రావాలని, అలాగే లెఫ్ట్ రైట్ 30 పిక్సెల్స్ స్పేస్ రావాలని. ఇది మార్జిన్ అంటే ఏంటి, బార్డర్ యొక్క అవుట్ సైడ్ ఉన్న స్పేస్. ఇప్పుడు చూద్దాం, ఈ బార్డర్ అనేది అడ్జస్ట్ అయింది చూసారా, పైన వచ్చి ఒక 20 పిక్సెల్స్ రావడం జరిగింది, రైట్ అండ్ లెఫ్ట్ ఒక 30 పిక్సెల్స్ స్పేస్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఈ విధంగా మార్జిన్స్, అలాగే మార్జిన్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. మీకు ఇంకా చూపించాలంటే చూడండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇది చూసారా, ప్యాడింగ్ అంటే ఇక్కడ ప్యాడింగ్ అని ఉంది కదా, ఆ ప్యాడింగ్ పైన నేను నా మౌస్ పాయింటర్ ఇన్సర్ట్ చేయగానే అది ప్యాడింగ్ ఉన్న స్పేస్ మొత్తం ఒక కలర్లో, ఐ మీన్ పర్పుల్ కలర్లో, లైట్ పర్పుల్ కలర్లో చూపించడం జరిగింది అనమాట. చూసారా, బార్డర్ అంటే బార్డర్ సెలెక్ట్ చేసింది, ప్యాడింగ్ పైన నా పాయింటర్ పెడితే ఇక్కడ చూసినట్లయితే చూడండి 40 రైట్ అండ్ లెఫ్ట్ వచ్చి 40 పిక్సెల్స్ ఉంది ప్యాడింగ్, అలాగే బాటమ్ అండ్ టాప్ వచ్చి 100 పిక్సెల్స్ ఉందన్నమాట. గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.